హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారద గారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, కొంతమంది అంటారు స్నానం చేయకుండా కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు చేయొచ్చని. ఎలాంటి పనులు స్నానం చేయకుండా చేయకూడదు, ఎలాంటి పనులు స్నానం చేశాక చేయాలి? యాక్చువల్‌గా స్నానం చేయకోకుండా చేయాల్సిన పని ఏమైతే ఉందో అది నెగెటివ్ ఎనర్జీ కింద మనకి ట్రీట్ చేస్తాం. స్నానం చేసిన తర్వాత చేసే పనులన్నీ పాజిటివ్ కింద ట్రీట్ చేస్తాం. ఏదైనా మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంది, లేకపోతే మన ఒంట్లో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంది అనుకోండి, అది తీసేయటానికి ఫస్ట్ ఆ క్రియ ఏదైనా నిర్వహించాలి. నౌఎడేస్ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఈ నెగెటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉంటారు కదా, నాకు ఇది జరగలేదు, అది జరగలేదు అని అనుకున్న వాళ్ళు స్నానం చెయ్యకముందే ఫస్ట్ మనం ఇల్లంతా తోస్తాం కదా, ఆ తోసేటప్పుడు పైన పైన డస్ట్ అంతా తీసేసి చిన్నగా మట్టి లాంటిది వస్తుంది కదా, ఆ దాన్ని ఒక బౌల్లో స్వీకరించండి. దాంట్లో ఒక 4 మిరియాలని వేసి ఒకసారి ఇలా దిగదిప్పుకొని ఆ మిరియాలని ఆ చెత్తతో పాటు కాల్చేయండి. అలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ, మన బాడీకి ఉన్న నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకోండి. స్నానం చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలు ఏవైనా ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ పూజా కార్యక్రమాలు చేసుకోవడమో, చదువుకోవడమో, రాసుకోవడమో, లేకపోతే సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఇలాంటివి చేస్తే మన బాడీలో పాజిటివిటీ అనేది వస్తుంది. అలా కాకోకుండా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొంతమంది స్నానం కూడా చేయకోకుండా అన్ని పనులు చేస్తూ ఉంటారు. అదనేది మనకి నెగెటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. భగవంతుడు చెప్పాడు 3 పూట్ల స్నానము, ఒక పూట భోజనం అని అంటారు. కానీ మనుషులు అనేవాళ్ళు 3 పూట్ల భోజనం చేసి ఒక్క పూటే స్నానం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దాన్ని కుదిరితే మార్చుకోండి. ఎందుకో తెలుసా? ఎక్కువ మనము మన భోజనం అనేది ఒక లిమిట్‌గా తీసుకోవాలి. తినడం కోసం ఎప్పుడు బతకకూడదు మనం. బతకడం కోసం మాత్రమే తినాలి. ఇది తెలియక 24 గంటలు ఏదో ఒకటి కడుపులో వేసుకుంటూ ఉంటారు. అది బ్యాడ్ హ్యాబిట్. ఎందుకో తెలుసా? మన పొట్టలో ఇన్ఫెక్షన్ తయారవుతుంది. తిన్నంత సేపు బావుంటుంది. ఇంకా ఎక్కువ చెప్పాలంటే జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటుంటారు. అడ్డమైన చెత్త కొనుక్కొని ఆ పాకెట్ ఐటెమ్స్ ఎక్కువ తింటుంటారు. అవి తినడం వల్ల దాంట్లో టెస్టెడ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తారు. ఆ టెస్టెడ్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల మన పేగు అనేది పుండు పట్టి ఒక ఏజ్ ఇప్పుడు బానే ఉంటుంది. యంగర్‌గా ఉంటాము, మనం బావుంటాము, బాగా హుషారుగా తింటాము. ఒక 50, 60 ఇయర్స్ వచ్చేటప్పటికి మనకి డయాలిసిస్, షుగరు, బీపీ, థైరాయిడ్ అనేకమైనటువంటి జబ్బులకి గురవుతూ ఉంటాం. మన జీవితం మన చేతుల్లో ఉందంటే ఆ చెత్తని తినే బదులు ఒక కోకోనట్ వాటర్ తాగండి. రోజుకొక కోకోనట్ వాటర్ తాగండి. లేకపోతే మంచి జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, ఏదైనా న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, ఇలా లెమన్ జ్యూస్ ఏవైనా తాగండి. అంతేకాని పిల్లలు ఏం చేస్తుంటారంటే ఏదో ఒకటి కావాలి వాళ్ళకి, జంక్ ఫుడ్ కావాలి. పెద్దవాళ్ళు అలానే తయారయ్యారు, పిల్లవాళ్ళు అలానే తయారయ్యారు. అవునా కాదా? మనం ఒక చాలా పెద్ద సెలబ్రిటీ గురించి చెప్పుకోవాలి. కీరవాణి గారు ఇలానే పిజ్జా అంటే ఏంటో తెలియని వ్యక్తికి ఫ్రెండ్‌షిప్‌లో పిజ్జా అలవాటు చేసుకొని ఈరోజు విపరీతమైన ఒబేసిటీ తోటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఆ ఒబేసిటీ తగ్గించుకోలేక అంత ఆయాసపడిపోతున్నారు. లేనిపోని జబ్బులు, ఆయన కెరియర్ కూడా దెబ్బతినే స్టేజ్‌కి తీసుకొచ్చారు. తిన్నప్పుడు అవి చాలా అమృతం లాగే ఉంటాయి. ఆ తర్వాత విషం అయిపోతాయి. అందుకే మనం ప్రతి చేసే పనిలో కూడా ఏది మంచి, ఏది చెడ్డ, ఏది తినాలి, ఏది తినకూడదు అనేది కండిషన్ పెట్టుకోవాలి. భగవంతుని దగ్గర రాయబారి చేసేటప్పుడు ఆయన కరెక్ట్‌గా చెప్పిండొచ్చు కదా! 3 పూటలు మీరు స్నానం చేయండి, ఒక్క పూట భోంచేయండి అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. యోగులు, ఋషులు, మహర్షులు తెలివిగా ఆలోచన చేస్తారు. గొప్ప గొప్ప ఆశ్రమాలు కడతారు. గొప్ప గొప్ప చదువులు చదువుతారు. ఎంతోమంది బుద్ధుడు, అంత పెద్ద బుద్ధుడు కూడా ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తి సమాజం మీద విరక్తి పుట్టి ఆయన బుద్ధుడైపోయాడు. అవునా కాదా? అంత తపోగుణం. పెద్ద రాజు, మళ్ళీ కోటాను కోట్లకు అధిపతి రాజు ఆయన. ఆ బుద్ధుడే ఆయన యోగ నిద్రలోకి వెళ్ళి యోగం చేసుకుంటూ బుద్ధ భగవానుడు. ప్రపంచానికి బుద్ధుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు లేని ప్రపంచం కదా, అంత బుద్ధుడయ్యాడు. అవునా కాదా? ప్రతి ఒక్కదానికి ఒక పరిష్కారం మనమే చూసుకోవాలి. ఎప్పుడు లేయాలో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు, ఎప్పుడు పడుకోవాలో తెలియదు. ఏది పడితే అది తినేయడము, ఏది పడితే అలా ఉండిపోవడం చేస్తున్నాము. అవన్నీ మనకు నెగెటివ్ ఎనర్జీ వస్తాయి. వాటన్నిటికీ కూడా పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకోవాలంటే మన మనసే మెయిన్. మన మనసుని మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, అవన్నీ మనం జయించవచ్చు. హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా జీవించండి, పాజిటివ్‌గా ఉండండి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని తగ్గించుకోవాలి. ఒంట్లో ఫస్ట్ నెగెటివ్ ఎనర్జీని, మన మనసుకు కూడా ఒక నెగెటివ్ ఎనర్జీని మనం పూసేస్తున్నాం. ఒక పూతలాగా. దాన్ని ఫస్ట్ కడుక్కొని
ప్యూర్గా తయారయ్యామనుకోండి, పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు. ఒక సోల్ ఎప్పుడు ఇవేవి కోరుకోదు. మన ఆత్మ చాలా ప్యూర్గా ఉంటుంది. చిన్న పిల్లలు చూడండి, పుట్టంగానే పిల్లలు ఎంత అపురూపంగా ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు తెలుసా? మమ్మీ అంటే ఎవరో తెలియదు, డాడీ అంటే ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. స్వచ్ఛమైన మనసుతోటి బొమ్మలాగా వస్తారు. వాళ్ళని పొల్యూట్ చేసేది మనమే కదా. మన మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. దాన్ని మనం పొల్యూట్ చేస్తాం. ఎందుకో తెలుసా? ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడ్డ, ఇది చేస్తే గొప్పది, ఇది చేస్తే అన్నీ కూడా దానికి నేర్పించేసి పొల్యూట్ చేసేస్తాం. అవునా కదా? మనం మనసు ముఖ్యం, కానీ ఇది ఉండాలి, అది ఉండకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి అనేది ఏమీ ఉండదు. ఎన్ని చూసినా ఒక నెగిటివ్లో కూడా మనం పాజిటివ్ అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఆ ప్రపంచం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు నెగిటివ్ నెగిటివ్ అంటే నెగిటివ్ ఆలోచనలే వస్తాయి, పాజిటివ్ అంటే పాజిటివ్ ఆలోచనలే ఉంటాయి. ఏది మనం డిసిషన్ తీసుకోవాలన్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ మన మనసుని తీసుకెళ్ళి వేరే వాళ్ళు చెప్పినట్లు, వాళ్ళు కమెంట్ చేస్తున్నట్టు, వీళ్ళు కమెంట్ చేస్తున్నట్టు, వాళ్ళు ఆడిచినట్టు వీళ్ళు ఆడిచేటట్లయితే మనకు ఒక మనసు ఎందుకు, మనకు ఒక శరీరం ఎందుకు, మనకు ఒక ఆత్మ ఎందుకు? వాళ్ళ ఆత్మలోనే మనం ఉండొచ్చు కదా. ఒక మనిషిని పుట్టించాడంటే ఇప్పుడు నేను ఉన్నట్టు నువ్వు లేవు, నువ్వు ఉన్నట్టు ఇంకోరు, ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిక్ పీస్ లాంటి వాళ్ళు. అవునా కాదా? ఆ యూనిక్నెస్ ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. ఆ యూనిక్నెస్ ని బయటకు తీయండి. కొంచెం ఆలోచన చేయండి. ఏది కరెక్ట్, ఏది రాంగు, ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే చెడ్డది అనేది మీకు మీరే మోటివేషన్ అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం.